లాగా దూసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ వెన్స్డే కాబట్టి మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ వచ్చేసింది కాబట్టి. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. బికాస్ మిస్ కాల్స్ ఇస్తూ వాట్సాప్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ చేసుకుంటూ రిజిస్టర్ చేసుకుంటూ చాలా పేషెన్స్ తో మా కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరికీ బోల్డ్ అని వందనాలమ్మా వందనాలమ్మా వందనాలయ్యా వందనాలయ్యా అని చెప్పేస్తూ ఇవాళ కూడా వెన్స్డే స్పెషల్ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేస్తున్నాము. మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ ఏంటి అంటే చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారు కదా, సో మాక్సిమం బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేసి వాళ్ళందరినీ పలకరించి మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ ని వాళ్ళ ఊర్లు తీసుకెళ్తూ ఉంటాం. ఓకే, అట్లాగే షో స్టార్టింగ్ మనం ఏం చేస్తాము, సర్ప్రైజ్ చేస్తాము, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసి. అండ్ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలనుకుంటుంది కాజల్ వాళ్ళ. జనరల్ గా మస్ట్ టైం పాస్ ఎక్స్ప్రెస్ ఇలా హైదరాబాద్ నుంచి బయలుదేరి అన్ని ఊర్లకి కరెక్ట్ చేసుకుని వెళ్తుంది కదా, కానీ అలా వెళ్తూ 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 కొంతమందిని ఎక్కించుకొని కూడా వెళ్తుంది మస్ట్ టైం పాస్ ఎక్స్ప్రెస్. ఇంకొన్ని నెక్స్ట్ వీక్స్ నుంచో లేకపోతే నెక్స్ట్ 2-3 వీక్స్ తర్వాత నుంచో. ఏమంటావు? కాదు, నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ చెప్తూ ఉన్నాం కదా, మేము ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళతో ఆడిషన్ పెడుతున్నాము. గలగల మాట్లాడి రచ్చరంబోలో వేస్తే మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నాం కదా. సో నెక్స్ట్ వెన్స్డే నుంచి మా షోలో కాజల్ ఇంకా చేతుతో పాటు నాకు సపోర్టర్ ఒక మగాడు, నాకు సపోర్టర్ గా ఒక ఆడది వచ్చేసేయండి. మీరు బాగా మాట్లాడగలరు, కాజల్ని బాగా సపోర్ట్ చేయగలరు, చేతుని బాగా సపోర్ట్ చేయగలరు అంటే రిజిస్టర్ చేసుకోండి. మేము మాట్లాడినప్పుడు మీరు అనర్గళంగా అలా కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ బ్లాబ్లా బ్లాబ్లా మాట్లాడుతూ ఉండండి. టాపిక్ ఇచ్చేస్తాము, దాని గురించి మాట్లాడిన వాళ్ళని బాగా నచ్చేస్తే కనుక సెలెక్ట్ చేస్తాము. వాళ్ళు మాతో పాటు ఇక్కడ కూర్చుంటారు అనమాట. కాజల్, హ్యాట్స్ ఆఫ్ టు యు కాజల్. కన్ఫ్యూజ్ చేయాలంటే నీ తర్వాతే, నీకు కన్ఫ్యూజ్ అయితే ఎవరు రాలేరు సాటి. నేనున్నా కదా నీకు పోటీ, నీకు సాటి. నేను మాస్టర్, నేను కన్ఫ్యూజన్ అంటే వాడు కన్ఫ్యూజన్ మాస్టర్ అనమాట. యాక్చువల్గా కన్ఫ్యూజన్ ఎక్కడ క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు చాలా మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు కదా, మీలో ఎవరైనా మేము సెలెక్ట్ చేసి మా మస్త్ టైం పాస్ షోలో ఎవ్రీ వెన్స్డే మీతో కలిసి మస్త్ టైం పాస్ చేయబోతున్నాము. నాతో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సరే నాకు సపోర్ట్ చేయొచ్చు. సేమ్ కాజల్ కి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. నలుగురం కూర్చొని రచ్చ చేయబోతున్నాం మస్త్ టైం పాస్ లో. బోల్డ్ అంత టైం పాస్ మీ అందరికి ఇవ్వబోతున్నాం. ఓకే, అలాగే మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలంటే సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకు కాల్ చేస్తాం, మీతో మాట్లాడతాం. మీరు గలగల రచ్చరంబోలా టైప్ లో ఓ ఎనర్జీలో మాట్లాడితే మిమ్మల్ని తీసుకొస్తాం, ఇక్కడ కూర్చోబెడతాం. మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరి తీసుకెళ్తాం. ఇమాజిన్ చేసుకుంటుంటేనే అసలు ఎంత థ్రిల్లింగ్ గా ఉందో. నా పక్కన ఒక అమ్మాయి కూర్చొని చేతిని బండ బూతులు తిడుతుంటే అబ్బబ్బబ్బా, ఆ సీన్ ఎంత చూడముచ్చటగా ఉంటుంది కదా. అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తుంటాను ఎలాంటి తిట్లు తిడతా అమ్మాయి అని చెప్పేసి. బికాస్ అమ్మాయిలు తిట్లు తిడితే భలే ఉంటుంది తెలుసు వినడానికి. అందుకే చేత నేను ఎప్పుడు తిడుతూ ఉండేది. సో స్వీట్ ఆఫ్ యూ, థాంక్ యూ. చలో ఇప్పుడు అసలు టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో మనం మస్త్ టైం పాస్ స్టార్ట్ చేస్తున్నాము. సో మిస్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి మనం ఇప్పుడు కాల్ చేస్తున్నాం. హలో 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 హలో, ఏంటండి? ఫోన్ చేసిరా మీరే? కాదండి, మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. మీరేంటి అందరినీ గిచ్చుతున్నారంట? మీరు అందరినీ గిచ్చుతున్నారంట ఏంటండి? మీరు అందరినీ గిచ్చుతున్నారంట. హలో, నేను సొసైటీ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఎందుకండి దారిపోయే వాళ్ళందరినీ గిచ్చుతున్నారు? ఎవరికో గిచ్చుతున్నారు మీరు. ఎక్కడెక్కడ అది కూడా ఎందుకు గిచ్చుతున్నారు? మీకు అంత చేతులు దురదగా ఉంటే మిమ్మల్ని మీరు గిచ్చుకోండి. ఏంటండి, ఎవరేంటండి మాట్లాడేది? చేయాల్సిన పనులన్నీ చేసేసి మీరేంటండి అమ్మాయి అబ్బాయి ఏమీ తేడా చూడకుండా, అసలు ఏజ్ తేడా చూడకుండా అందరినీ ఎక్కడ పడితే అక్కడ గిచ్చేస్తున్నారంటే మీరు. మీరే. నేను సొసైటీ నుంచి మాట్లాడుతున్నాను, ప్రెసిడెంట్ ని. విన్నట్టుగా ఉంటే గుర్తుపట్టండి, అంతేగాని మీరు ఎవరు అంటే మేము చెప్పేస్తామా ఏంటి? పిచ్చి సంఘానికి సెక్రటరీ ప్రెసిడెంట్ ఈ అమ్మాయి. చాలా బాగున్నాం. సర్ప్రైజ్ దా? నీ పేరేంటి? నగేష్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? మహేషా నగేషా? నగేష్. నువ్వు నగేష్ అనగానే వైబ్రేషన్స్ వచ్చేసి మహేష్ ఏమో అనుకున్నాను నేను. మహేష్ అంట చూడు. అయితే మళ్ళీ ఎందుకు కవరింగ్ చేస్తున్నావు? మహేష్ జిందాబాద్, మహేష్ జిందాబాద్. బాబా ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? హైదరాబాద్ లేడా? హయత్ నగర్. ఓకే, వెరీ గుడ్. సర్ప్రైజ్ దా? ఊరికే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దామని వాళ్ళు చేసినాం. ఏం చేస్తుంటావు?
ఇట్లా ఎంబీఏ చేస్తున్నాను నాకు ప్రజెంట్. ఏం చేస్తున్నావు? ఎంబీఏ. ఎంసీఏ. ఎంబీఏనా ఎంసీఏనా? ఎంబీఏ. సో నాకు చెవులు బాగానే పనిచేస్తున్నాయి, చేతులు చేయలే పని చేయట్లేదు సరిగ్గా. పక్కన కూర్చుంటా ఏ పని అందుకే డిస్టెన్స్ పెంచాం. థ్యాంక్స్. అయినా మారలేదు. సరే నగేష్, ఎవరికైనా ఏమైనా చెప్పాలా? మహేష్ మహేష్, ఎవరికైనా ఏమైనా చెప్పాలా? చెవిటి వాళ్ళకి అందరికి హాయ్ చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరికి మా తరపు నుంచి స్పెషల్ గా హాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us మహేష్. కీప్ వాచింగ్ అవర్ షో. ఓకే ఓకే బై బై. మహేష్ అమ్మాయిలకి బాయ్ బాయ్ బాయ్. అబ్బాయిల పేర్ల గురించి అమ్మాయిలు అడగండి చెప్తారు. నగేష్ అంట నగేష్ మహేష్ పేరుని పట్టుకుని నగేష్ అని ఎలా అనాలనిపించింది నీకు? దానికి మళ్ళీ ఎలా కవరింగ్ చేయాలనిపించింది నీకు? నాకు నీ పేర్లో కూడా వైబ్రేషన్ వచ్చేసి నగేష్ అని కవరింగ్ చేస్తా. అవును, నాకు మహేష్ అనిపించింది కాబట్టి తిట్టుకో, నిన్ను నువ్వు తిట్టుకో, నువ్వు దానికే అరగడు. కాజల్, నీ ప్రాంక్ అదిరిపోయింది తెలుసా? నీ పిచ్చి స్టాచ్యూలు అన్ని కూడా ప్రాంక్ లో కూడా పెడుతుంటావు. గిచ్చిపోవడం పిచ్చి వాళ్ళు వేస్తూ ఉంటారు, గిచ్చేసి రోడ్ల మీద పాకిపోతూ ఉంటారు. అట్లాగా ఎప్పుడైనా గిచ్చుకున్నావు? చాలాసార్లు గిచ్చావు. నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తావు, ఎన్నిసార్లు ఇచ్చినట్టు నువ్వు? ఇదిగో ఏమన్నా చెప్తే ఒకటి స్టార్ట్ చేస్తాడు, విని విని బోర్ కొట్టేస్తుంది. మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. వెడ్నెస్డే మార్నింగ్ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ అంటూ మన మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. హయత్ నగర్ లో ఉన్నాము. హయత్ నగర్ నుంచి ఇప్పుడు బయలుదేరి ఎక్కడ వెళ్తున్నామో తెలుసుకుందాము. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, అలాగే వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్న గౌతమికి కాల్ చేద్దాం, గౌతమితో మాట్లాడిద్దాం. పొద్దున్న టాబ్లెట్ వేసుకోలేదు, అందుకే ఇట్లుంది. మాకండి. హాయ్ గౌతమి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్ గారు, చీటు గారు. హలో, ఎలా ఉన్నారు గౌతమి గారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ నుంచి అండి. అది హయత్ నగర్ నుంచి నల్గొండ వచ్చింది మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్. ఏం చేస్తూ ఉంటారు? నేను డిగ్రీ చేస్తున్నా అండి. ఏ ఇయర్? ఫైనల్ ఇయర్. శభాష్. బాయ్ ఫ్రెండ్స్? అండి. అయ్యో పాపం, ఎందుకండి ఈ మధ్యన ఎవరికి బాయ్ ఫ్రెండ్స్ దొరకట్లేదు? పాపమే కదా, మీకు అన్ని కొనిపించాలన్నా, మీకు అన్ని రీఛార్జ్ చేయించాలంటే బాయ్ ఫ్రెండ్స్ ఇండిపెండెంట్ గర్ల్స్. చెప్పు గౌతమి, వీడికి అర్థమయ్యేలా చెప్పు. ఒక్కదాని ఉన్నామని చెప్పేసి ఇంకా ఎవరు లేరనుకుంటున్నా. ఏం కాదు, వేరే వాళ్ళు ఇండిపెండెంట్ గర్ల్స్ కదా గౌతమి? అవునండి. అలా చెప్పేవాళ్ళు వెనక చాలా మందిని మెయింటైన్ చేస్తారంట. వీడు మెయింటైన్ చేస్తాడు. సరే ఓకే, మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి అందరూ అట్లనే అనుకుంటున్నాడు. అవును, నేను మెయింటైన్ చేసిన. ఏంటంటే ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు అందరూ కాజులు కొద్ది ఏంటంట ఇద్దరులో ఇప్పుడు ఇంకో అమ్మాయి జాయిన్ అయిందా చేతు? సరే గాయత్రి. సరే గౌతమి రా బాబు. గౌతమి, నువ్వు ఎప్పుడైనా గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కావా? ఎక్కలేదండి. ఎక్కలేదంట. అడుగు ఇంకేమన్నా. గౌతమి ఎక్స్ప్రెస్ ఎందుకు ఎక్కలేదు? అడగను, అలాంటి జఫా క్వశ్చన్స్ అడిగేది. ఇలాంటి జఫా క్వశ్చన్ కాబట్టి అలాంటి జఫా ఆన్సర్ వచ్చింది. గౌతమి ఎన్ని డేస్ అయింది రిజిస్టర్ చేసుకొని? సో నౌ హౌ ఇట్ ఫీల్స్? ఎలా అనిపిస్తుంది? కాజల్ చేత ఫైనల్లీ కాల్ చేశారు ఈటీవీ ప్లస్ నుంచి. హౌ ఇట్ ఫీల్స్? ఆనందం ఆనందం. చాలా ఆనందంగా ఉందండి. శభాష్. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ బయట వ్యాపారం చేస్తుంటారండి. అచ్చా ఓకే. ఇప్పుడు ఆనందం గురించి ఎలా మాట్లాడుతున్నాం కాబట్టి ఒక మంచి ఆనందమైన పాట పాడొచ్చు కదా? ఆనందమైన పాట నాకు రావండి. అయ్యో, కాజల్ పాడుతుంది, వినండి. ఓకే. దం పదం పదం ఆనందం పదం పదం దం పదం పదం ఆనందం పదం పదం. అక్క నీకు నమస్కారం. అది పదము, అది పదము. సాంగ్ సాంగ్ పదం అద్దం అదం అదం ఆనందం అదం అంతేగాని పదము పాదము చెయ్యి అరచెయ్యి లాంటివి లేవు. నేను అట్లనే పాటలు మీరు వాడండి. అవునా? పాట ఏ పాట కావాలి అడగండి, నేను పాడేస్తా మీకోసం. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన పాట. కనులు మూసిన కలలు ఆగవేళ పాడమంది కదా పిల్ల. నువ్వే పాడదు కానీ. కాదు గౌతమి, నువ్వు అట్లా సింపుల్ గా ఎట్లా చెప్పేస్తావు? నిన్ను నన్ను మాత్రం ఆనందం మీదే పాడమన్నాడు, వాడికేమో అంత ఫ్రీడమా? అవునా? నేను ఇవ్వనా? ఇవ్వండి. రాక్షసి. రాక్షసి మీద పాడు.
రాక్షసి మీద చెప్పమంటా చూపిమంటా కాజల్ని చూపిస్తే గానీ పాట పాడలేను నేను. ఎందుకంటే చేతికి రాదు కాబట్టి. అవును, obviously. అందాల రాక్షసి అందాల రాక్షసి అది కూడా అందిస్తేనే పాడతాను. గుండెలు గుచ్చావే మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే కొడవలితో కసిగా మనసే దోచావే. నమస్కారం. ఇంకేంటి గౌతమి సంగతులు? గౌతమి నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఓకే? చెప్పండి. ఎవరు చేయలేని రణం ఏమా రణం? ఏంటి? ఎవరు చెయ్యలేని రణం ఏంటా రణం? తెలీదండి. తెలియాలి కదండి. ఆలోచించు. అది ఒక అక్షరం, అది ఒక వర్డ్ అన్నమాట, పదం. సరే ఇప్పుడు నీకు తెలియదు కాబట్టి కాజల్ అడుగుదాం. చెప్పు కాజల్. దగ్గరగా ఉన్నావు. మరణం. భరణం. అమ్మ తల్లి మరణం అంటుంది. మరణం ఎవరు చేయలేండి, అందరూ చచ్చిపోతూ ఉంటారు కదా. ఈ పిచ్చితో కరెక్ట్ అంటది. మరణం అందరికి వచ్చేదే కదా, ఎవరు చేయలేని రణం. అవును, మరణం మనం చేయలేము. అది నిన్ను పొడిస్తే అది మరణం నేను చేసినట్టే. నన్ను నేను చేసుకోను కదా. ఎందుకు చేసుకో, సూసైడ్ చేసుకుంటే అవుతుంది. నీకు దండమే తల్లి. రాంగ్ ఆన్సర్ గౌతమి. నేను ఆన్సర్ చెప్పింది ఓకే, అది కూడా వన్ కైండ్ ఆఫ్ ఆన్సరే అంటున్నాను నేను. కరెక్ట్ అంటున్నావు కదా మరి చేసుకొని. గౌతమి మరణం రాంగ్ ఆన్సర్. ఇంకా ఏమైనా రణం చెప్పు. నేను ఇందాక కొంచెం క్లూ ఇచ్చేసా నీకు. అంటే సరే నువ్వు ట్రై చేసావు, మరణం అని ట్రై చేసావు, నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్ అంటే రాంగ్ ఆన్సర్. మరణం ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ తెలుసుకోవడం కోసం షో చూస్తుండు, ఓకేనా? చెప్పండి. చెప్పాలా? కాజల్ చెప్తుంది ఆన్సర్. చెప్పు. ఆభరణం. ఆభరణం చేయరా? మరి ఎలా తయారైతే మనుషులు చేసే ఆభరణం చేతి చెప్తాడు ఆన్సర్. చెప్పు మాకు, నువ్వు చెప్పరా. ఓకే, భరణం ఎవరు చేయలేనటువంటి రణం భరణం. ఏం భరణం రా? శంకర భరణము. అది పాడకపోతే శంకర భరణము అని ఎలా వస్తుంది? అది భరణము. ఇది భరణం అంటే మీనింగ్ తెలుసా? చెప్పు, నువ్వు చెప్పు. నీకు తెలుసా? చెప్పరా. మూసుకో, నువ్వు మూసుకొని చెప్పు. సరే గౌతమి ఉండు. గౌతమికి బాయ్ చెప్పాక మనం కంటిన్యూ చేద్దాం. సరే గౌతమి, నువ్వు షో చూస్తూనే ఉండు. చైతు సంగతి నేను తెలుస్తా, ఓకే? చెప్పరా ఏంటి? ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్పినా రాంగ్ రాంగ్, ఇది చేయలేము అది చేయలేము. అవును కాజల్, మరణం కూడా ఎవరో ఒకరు చెయ్యాలి. మరణము చెప్పావు, మరణం ఎవరో ఒకరు చేస్తారు. రాంగ్ ఆన్సర్. ఎందుకు చేస్తారు? చెయ్యరు ఆటోమేటిక్ గా. నీకు నమస్కారం తల్లి అంతే. ఏమన్నా అంటే నీకు నమస్కారం తల్లి అంటాడు, ఇంతకు మించి ఏం చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తాను? ఆన్సర్ చెప్తాను ఉండండి. మరణం రాంగ్ ఆన్సర్, ఆభరణం రాంగ్ ఆన్సర్. నేను ఊరికే ఫన్నీగా భరణం శంకరాభరణం. అసలైంది ఏంటంటే కారణం. కారణం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరు చేయలేని రణం కారణం. అందులో కూడా మనం బూతులు ఎత్తకచ్చు. కారణం అంటే రీజన్స్ చెప్తారు కదా, ఎవరో ఒకరు ఏదో ఒక రీజన్ చెప్పకుండా కారణం అనేది ఎలా ఉంటుంది? అది కూడా చేసే కారణమే కదా. అవునా? ఇల్లు అయితే భరత్ ఆడే చెప్పాడు ఆన్సర్. ఏం భరత్, ఎందుకు చీటింగ్ చేసావు నువ్వు? చెవిలో చెప్పొద్దని చెప్పానా? ఆడు మా భరత్ ఇక్కడ. సరే విన్నారు కదా భరత్ ఎవరి గురించి బాగా పొగిడాడో. షో అయిన తర్వాత మొహం పెట్టుకొని ఏడుపు మొహాలు పెట్టుకుంటే ఎవరన్నా జాలి చూపించి అలా సపోర్ట్ చేయాలి. కాజల్ అందుకే సపోర్ట్ చేస్తున్నాడు. చూస్తుంటే మొహం అని పెట్టుకునే ఫేస్ చూస్తుంటే విరక్తి వస్తుంది. కానీ ఇందాక కారణం అనే రీజనింగ్ ఏదో చెప్పాడు ఆన్సర్ చేతు, కానీ అది రాంగ్ ఆన్సర్ అని నేను అంటున్నాను, కానీ అదే రైట్ ఆన్సర్ అంటున్నాడు. ఎందుకు రైట్ ఆన్సర్ చెప్పు. కారణం ఎవరు చేయరు కదా, చెప్తారు. మనం ఎవరు చేయలేని రణం అడిగాం, అది కారణం. ఓకే, ఇలాంటి లాజిక్ క్వశ్చన్స్, క్రేజీ క్వశ్చన్స్ మా దగ్గర ఇంకా బోల్డ్ ఉన్నాయి, అవి కూడా అడుగుతాము. రైట్ నో అయితే వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్న వినయ్ కి మనం కాల్ చేయాలి. సో లెట్స్ కాల్ వినయ్. వినయ్ మా స్కూల్ మేట్, LKG to 10th చదివిన విజయవాడలో ఉంటాడు. హాయ్ వినయ్. రైట్ ఈ వినయ్ తో ఎక్కడ ఉంటాడు కనుక. హాయ్ వినయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి, కాదర్ నుంచి. హాయ్. హలో వినయ్, ఎక్కడి నుంచి వినయ్? చీరాల, ప్రకాశం డిస్ట్రిక్ట్. చీరాల. ఏం చేస్తుంటావు వినయ్? సిఏ చదువుతున్నా. సిఏ చదువుతున్నావు. మీ చీరాలకి మేము వచ్చాం తెలుసా? ఇప్పుడు చీరాలకి కదా మనం వెళ్ళింది. అవును చేతి చీరాలకి వెళ్ళి మేము చాలా పనులు చేస్తాం తెలుసా? ఒక ఈవెంట్ ఉండే, ఒక ఈవెంట్ కి హోస్ట్ యాంకర్స్ లెక్కి ఉండే, మాతో పాటు మా సింగర్స్ కూడా ఫ్రెండ్స్ వచ్చారు. నలుగురం కలిసి రచ్చ రచ్చ చేసాం. మీ చీరాల దగ్గర బీచ్ ఉంది కదా, బీచ్ కి వెళ్ళి రచ్చ రచ్చ అక్కడ వెళ్ళిపోయే వాళ్ళందరినీ కూడా కెలికి రచ్చ చేసినాం. వెళ్ళలేదు అప్పుడు చేతితో.
ఇంకో అమ్మాయిని తీసుకెళ్ళా ఇది ఓల్డ్ అయిపోయింది అని చెప్పి. నేను బిజీ ఉన్నా అప్పుడు, నాకు ఇంకా పెద్ద ఈవెంట్ పెద్ద సిటీలో వచ్చింది కాబట్టి వెళ్ళలేదు. బొంగులే. నీ బొంగులే. ఏం చేస్తుంటే సిఏ ఇయర్ మాకు ఇయర్స్ అని ఉంటుంది అనమాట. అదే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఒక్కటి ఫెయిల్ అయినా కూడా అన్ని రాయాలి కదా, అట్లా ఏమన్నా అటెంప్ట్ చేసినావా? ఇప్పుడు దాకా ఎగ్జామ్ ఫెయిల్ అయినావా లేకపోతే ఒకే అటెంప్ట్ లో క్లియర్ చేసినావా? నాది సెకండ్ అటెంప్ట్. శబాష్, కంగ్రాచులేషన్స్ బాయ్. థ్యాంక్ యూ. ఏదో ఒకటి యాంకరింగ్ బాగా చేస్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందుకే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చలో, అంటే ఒక్కడే థ్యాంక్స్ చెప్తున్నారని నాకు కూడా ముష్టేశారా? లేదు లేదు బాగా చేస్తారు. మీరు ఏ పైన అడుక్కొని మరి వేయించుకుంటారులేండి, అది కామెడీ కాదు. నేను అడగకుండానే చెప్పారబ్బా థ్యాంక్స్. నేను అడగకుండానే చెప్పినందుకు. సరే, ఒక క్వశ్చన్ అడిగినా అడిగినారు. ఎవ్వరు వేసుకోలేని డ్రెస్ ఏం డ్రెస్? ఎవరు వేసుకోలేని డ్రెస్? నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు. క్లూ ఏముందా? క్లూ వచ్చేసి నువ్వు ఎవరినైనా ఎతకాలి అంటే ఏం చేస్తావు? అడ్రస్. చూసినావా, నీలో ఉన్నటువంటి ఆ టాలెంట్ ని మేము బయటికి తీసుకొచ్చినాము నీకే తెలియకుండా. సూపర్ అసలు. ఒక గట్టిగా విజిల్ మా కోసం మరి. నాకు రాదు, విజిల్ రాదు. చేతి వేస్తున్నాడు. ఆగం మనం ప్రకృతిలో. సూపర్. ఎవరికైనా చెప్పాలా? బాగుంది. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్. నన్ను దేకవా? మీ ఫ్రెండ్స్ అందరికి నన్ను దేకవా అంటున్నా. అర్థం కాలేదు. నీ వాయిస్ బాగుంది అంటున్నా. బాగుందా? అరే వా, భలే సిగ్గుపడుతున్నావు బాబు. నీ వాయిస్ బాగుంది అంది, ఏమన్నా అంత సిగ్గుపడిపోతున్నావు? ఏమో నిన్ను చూస్తే ఇంకేమన్నా బాగుంది అంటానేమో తెలియదు కదా. ఫోటో పంపించి చూసి చెప్తా ఏం బాగుందో. ఏ ఫోటో పంపిస్తావు? ఏ పంపిస్తావు? 7732077732 నంబర్ ఉంది కదా, ఆ నంబర్ కి వాట్సాప్ లో నీ పిక్ పంపించు, సెల్ఫీ దిగి పంపించు, ఇప్పుడే పంపించు, రైట్ నౌ. ఓకే బాయ్ చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత పంపించు ఫోటో. అప్పుడు నీ కమెంట్ పెడతా, నీ ఐస్ బాగుంది, నీ ముక్కు బాగుంది. అదే కనిపిస్తే ఇంకేం కనిపించడానికి వదిలే. అందుకే సెల్ఫీ అన్నాను చేతో. ఇంకా నీలాంటి ఉంటారు, వేరే ఒకటి అనుకుంటారు. ఏం చెప్తున్నా? మరి చేయితో అంత అందంగా ఉన్నాను. థ్యాంక్ యూ. అవునా, అయితే వద్దులే. Just kidding. But nice meet of you. Nice talking to you, Vai. Thank you so much for joining with us. Bye. Bye bye. Alright, హైట్ నగర్ నుంచి బయలుదేరి నల్గొండ వెళ్ళి ఆ తర్వాత చీరాలకు వచ్చింది మన మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఎక్కడ అయిపోతుందో తెలుసుకుందాము. అండ్ ఇంకో క్వశ్చన్ కి రెడీ నా కాజల్? రెడీ చేతు. లిప్స్టిక్ కానీ స్టిక్, ఏం స్టిక్? ఏమన్నా స్టిక్ కానీ లిప్స్టిక్ కాదమ్మా, మేము స్టిక్ గురించి మాట్లాడుతున్నాం. నేను స్టిప్ అంటే నీకు స్ట్రిప్ అని ఎందుకు అనిపించిందో? అలవాటు అయిపోయింది. నేను ఎక్కువ మాట్లాడు, మళ్ళీ పర్సనల్ ఎందుకు చెప్తున్నా కాజల్ అంటాడు. అవును, కాజల్ పర్సనల్ విషయాలని మనకు చెప్పేస్తుంటే ఎందుకు అవన్నీ చెప్పకూడదు. నీవి. సరే, నేను అడిగినాను లిప్స్టిక్ కానీ స్టిక్, ఏం స్టిక్ అని చెప్పేసి అడిగిన. లిప్స్టిక్ కానీ స్టిక్, ఏం స్టిక్? నాకు ఆన్సర్ తెలుసు కానీ నేను ఇప్పుడే చెప్పాను. మిమ్మల్ని కూడా అడగాలి కదా, మీకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. అందుకే ఫేస్బుక్ మస్త్ టైం పాస్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ ఆన్సర్స్ అన్ని కూడా టైప్ చేసేసి పంపించేసేయండి. అండ్ మా వాట్సాప్ నంబర్ ఉంది కదా 7732077731, ఈ నంబర్ కి కూడా పంపించండి. పంపిస్తే అది చూసి ఆన్సర్ చెప్పేస్తుంది, అంతే సింపుల్. రైలు బండి అట్లా ఫాస్ట్ గా దూసుకెళ్ళిపోతుంది. హయాత్ నగర్, ఆ తర్వాత నల్గొండ, ఆ తర్వాత చీరాల, అండ్ చీరాల నుంచి ఎక్కడికి వెళ్తుంది తెలుసుకుందాం. కానీ నువ్వు చిక్కు చిక్కు పాట పాడవా గంగోత్రి సినిమాలో? రైలు బండి నరకల్లోనే నాట్యం ఉంది, నాట్యంలోనే ప్రాణాలండి. చిక్కుబుక్కు 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 చిక్కుబుక్కు. రైలు బండి నరకల్లోనే నాట్యం ఉంది, నాట్యంలోనే తాళాలండి. చిక్కుబుక్కు 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 చిక్కుబుక్కు. ట్రైన్ లో ఇలాంటి సంగీతాలు పాడుకుంటూ చాలా మంది అమ్మా అంటారు కదా, పాడదాం ఒకటి. మరి కాసేపులో మీ ఇద్దరం కలిసి ట్రైన్ లో పాడేటువంటి పాట ఒకటి పాడబోతున్నాం. ఇప్పుడు దానికన్నా ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరు కాల్ చేయబోతున్నాం. ఎవరికి కాల్ చేసినాము అంటే కళాకి కాల్ చేయబోతున్నాం.
మాట్లాడబోతున్నాం. సో ఈ కళ ఏ కళ అంటే ఏ ఊరి కళ కనుక్కుందాం. హాయ్ కళ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చైతు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను చైతు. మీకు నేను పెద్ద ఫ్యాన్ తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ కళ గారు. ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. నేనా వైజాగ్ నుంచి. వైజాగ్. థ్యాంక్ యూ సో మచ్ కళ. ఏం చేస్తుంటావు వైజాగ్ లో? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నా. వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. మంచి బ్యాంక్ లో జాబ్ రావాలి, హైదరాబాద్ లో ఉన్నటువంటి బ్యాంక్ లో నీకు ప్లేస్మెంట్ రావాలని కోరుకుంటున్నా. కాజల్ లేదా? ఉంది. థ్యాంక్స్, అడిగా ఇప్పటికైనా. నేను వెయిట్ చేస్తున్నా, నాతో ఎప్పుడు మాట్లాడతావా, నన్ను ఎప్పుడు పలకరిస్తావా అని. అంటే చైతు మాట్లాడుతున్నాడు, కాజల్ లేదా ఉందా అని డౌట్ వచ్చింది అనమాట. నన్ను మాట్లాడిస్తేగా నేను మాట్లాడడానికి. అవునమ్మా, చాలా బాగుంటారు కాజల్. థ్యాంక్ యూ సో మచ్. అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయి. లాస్ట్ లో అక్క మాట్లాడుతుంది, మాట్లాడండి. ఎవరు? మా అక్క. ఇచ్చేసాయి. క్వశ్చన్ అడిగింది, క్వశ్చన్ తర్వాత Question అడిగిన తర్వాత, okay. చెప్పింది లాస్ట్ లో మా అక్క మాట్లాడుతుంది అని చెప్పి. సరే, లిప్స్టిక్ కానీ స్టిక్ ఏంటి? ఏంటి? లిప్స్టిక్ కానీ స్టిక్ ఏంటి? లిప్స్టిక్ కానీ స్టిక్. లిప్స్టిక్ స్టిక్, ఓన్లీ స్టిక్. ఓన్లీ స్టిక్. రాంగ్ ఆన్సర్. చెప్పనా ఆన్సర్? ఫేస్ స్టిక్ కాదు, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. చెప్పనా? మరి చెప్పండి. నువ్వు రాంగ్ ఆన్సర్. నువ్వు చెప్తావేమో ఆన్సర్. చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నేను చెప్పను. నీకు తెలియదు. ఎవరైనా చెప్పండి. ఓకే, నేను చెప్తున్నా విను. నేనే అడిగా క్వశ్చన్. స్టిక్, లిప్స్టిక్ కానీ స్టిక్, డ్రమ్ స్టిక్. అక్క అక్క భావన చాడా అంతా తరిమి చూసాడా. హాయ్ అక్క, మీ పేరు? We are super fine. How are you? ఫైన్. నీ పేరేంటి? సాయి. సాయి. యా. మా అసిస్టెంట్ డైరెక్టర్ పేరు కూడా సాయి. అవునా? నీకు ఇప్పుడు ఫోన్ చేసినట్టుగా సాయి. సాయి లక్ష్మి. సాయి లక్ష్మి, ఏం చదువుతున్నావు? మా అసిస్టెంట్ డైరెక్టర్ పేరు సాయి తర్వాత ఏముందో తెలియదు నాకు. నాగసాయి. నాగసాయి. ఏ నీ నవ్వు భలే ఉంది, మళ్ళీ నవ్వు. మళ్ళీ నవ్వమాక ప్లీజ్ సాయి. మళ్ళీ నవ్వు అని చెప్పి మళ్ళీ నవ్వమాక అంట. 2 సార్లు వినగలడు. ఒక్కసారి, మళ్ళీ ఇంకొకసారి లక్ష్మి. లాస్ట్ లో నవ్వుతావా? లాస్ట్ బాయ్ నవ్వేసాయి. నవ్వవా? ఏంటి? ఇంకొకసారి లాస్ట్ టైం నవ్వేసాయి. చలో, నైస్ టాకింగ్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ కళ అండ్ సాయి లక్ష్మి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ చైతు. బాయ్. అండ్ ఇందాక కాజల్ చైతు కలిసి ఒక అద్భుతమైన పాట పాడతారు. జడ్జి దగ్గర జనాలే ట్రైన్ లో పాడుకునే పాటలు పాడతామని చెప్పాం కదా, అది ఇప్పుడు మీకోసం పాడబోతున్నారు. రెడీగా కాజల్? ఏ పాటరా? బేబీ డాల్ మెసోనేది, బేబీ డాల్ మెసోనేది, ఏ దునియా పిత్తలది, ఏ దునియా పిత్తలది, ఏ దునియా పిత్తలది, బేబీ డాల్ మెసోనేది, బేబీ డాల్ మెసోనేది, బేబీ డాల్ మెసోనేది, బేబీ డాల్ మెసోనేది. అయ్యా అమ్మా, పిచ్చెక్కిన అమ్మాయి అమ్మా, రూపాయి అంటే ఏనమ్మా, ₹1 ఉంటే ఇయ్యండి అమ్మా, ₹1 ఉంటే ఇయ్యండి అమ్మా. ఉండెత్తుకుతున్నా. బావా, నువ్వు కూడా నాతో పాటు అడుక్కునేవాడివిరా. ఇంకా అయ్యా, ఇంకో బిల్లు ఉంటే వేయండి అయ్యా నాకు కూడా. అయ్యా బిల్లు అయ్యా, నాకు రూపాయి బిల్లు. నాకు ₹2. అయ్యా ఇంకో బిల్లు ఇక్కడ. నాకు ఎందుకయ్యా రూపాయి వేస్తున్నారు? ₹5 ఉంటే ఇవ్వండి అయ్యా, మీకు కాలు ముక్తానయ్యా, మీకు దండం పెడతానయ్యా. ఎందుకు చిల్లర అయిపోయింది అంటాను. కొన్ని నోటు ఉంటే ఇవ్వండి అయ్యా, కార్డు అయినా పర్లేదయ్యా. నేను లేచి డాన్స్ వేసాను కాబట్టి నాకు ₹4 వచ్చేసి. ప్లీజ్ కాజల్, ఎప్పుడు డాన్స్ చేస్తుండో మనం ఈజీగా సంపాదించవచ్చు. ఇదేదో బాగుందిగా, అసలు కూర్చొని ₹5 సంపాదించాం మేము. మ్యాజిక్ చేతు. మ్యాజిక్ అండి, మా కెమెరా మ్యాన్ మిస్ చేశారు.
డాన్స్ చేయడంగానే వాళ్ళు కూడా ఊపు వచ్చేస్తుంది. సూపర్. కీప్ ఆన్ కంటిన్యూ అవుతూ ఉంది కదా. రైట్ నౌ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి నెక్స్ట్ ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే అజయ్ కి కాల్ చేయబోతున్నాం. హయాత్ నగర్ నుంచి నల్లగొండ, నల్లగొండ నుంచి చీరాల, చీరాల నుంచి ఎక్కడికి వెళ్ళింది చెప్పు. ఇందాక ఎక్కడికి వెళ్ళింది? సాయిలక్ష్మి వాళ్ళు వైజాగ్. వైజాగ్. వైజాగ్ నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం. హలో హలో, హాయ్ కావ్య గారు. హాయ్ అజయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. బాగున్నారా? సూపర్ సూపర్ ఉన్నాం. ఇప్పుడే బాగా మంచి కలెక్షన్ వచ్చింది. ఇంకా హ్యాపీగా ఉన్నాం. కలెక్షన్ బాగా వచ్చిందా? బాగా వచ్చింది. నుంచని బేబీ డాల్ డాన్స్ చేసింది. మాకు అసలు బిల్లల మీద బిల్లలు 5 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు కూడా కదా డిసైడ్ మరి. నువ్వు జస్ట్ బిల్లలు సౌండ్ చేయి చాలు, ఆనందపడిపోతాం. బిల్లా 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 అని. ఓకే ఓకే. ఊరు నుంచి మాట్లాడుతున్నావు? గోదావరి కానీ. గోదావరి. గోదావరి కని. ఏం చేస్తుంటావు అక్కడ? స్టడీ అయితే చేస్తారా? వెరీ గుడ్. డాన్స్ వచ్చా నీకు? వచ్చు. బాగా చేస్తుంటావు కాలేజ్ ఫంక్షన్స్ లో? చేస్తుంటా బాగా. ఓకే ఓకే. మీరు చాలా అందంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అజయ్. ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే ఓకే అడగాలి. చెట్టు ఉండని వనం ఏం వనం? ఉండని వనం. ఏం వనం? చెట్టు ఉండని వనం. ఏం వనం? ఇప్పుడు ఆన్సర్ ఆనందవనం. చెప్పండి. చెట్లు ఉండని వనం శోభనం. శోభనం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఫ్లో లో భ్రష్టుడా. బ్రష్ రాదా? సరే ఎప్పుడు చూడు శోభనం, బెడ్, ఇవే జోకులు. నీకు అవి జోకులు కాకుండా నీకు బాగా ఆనందాన్ని ఇస్తాయి కదా. అన్న జోక్ వేయాలి. జోక్ వేస్తేనే అప్పుడప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. సరే మీ ఇద్దరు ఆపండి, మీ ఇద్దరు ఆపండి. నేను ఆన్సర్ చెప్తున్నా వినండి. ఓకే. పవనం. పవనంలో చెట్లు ఉండరు. చెట్లు ఉండని వనం పవనం. అది రైట్ ఆన్సర్. ఓకే. తెలుసా? నేను కదా అన్నా అనుకుంటారా? పవన్ పెడితేనే తీసుకొచ్చింది. కవరింగ్ అజయ్ జిందాబాద్. కవరింగ్ అజయ్ జిందాబాద్. చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. ఓకే థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ అక్క. బాయ్ తమ్ముడు. బాయ్. ఇందాక సాయిలక్ష్మి చక్క సరదాగా నవ్వుకుంటూ మాట్లాడారు. అండ్ ఇప్పుడు మన అజయ్ కూడా నవ్వుకుంటూ మాట్లాడాడు. అసలు ఇదంతా వింటూ ఇలా చూస్తుంటే మాకు కూడా ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరి హయాత్ నగర్, హయాత్ నగర్ నుంచి నల్లగొండ, నల్లగొండ నుంచి చీరాల, చీరాల నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి ఎక్కడికి వెళ్ళింది లాస్ట్? ఇది అదేదో కని గోదావరి కని. ఎస్ గోదావరి కని. అండ్ రైట్ ఇన్ని ప్లేసెస్ కి వెళ్ళాం కదా. ఇన్ని ప్లేసెస్ లో రిజిస్టర్ చేసుకున్నారు. ఏ ప్లేస్ లో ఉన్న వాళ్ళైనా సరే మా షోలో జాయిన్ అవ్వాలి. మేము మీకు కాల్ చేసి మీతో కూడా మాట్లాడాలనుకుంటే 7732077321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి. లేదా వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేసి రిజిస్టర్ చేసుకుని మేము మీకు కాల్ చేస్తాం. మీకు కాల్ చేస్తాం, రచ్చ రచ్చ చేసుకుందాం. అండ్ అలాగే సేమ్ నంబర్ కి మీరు ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయించాలి అనుకుంటే ఇదే నంబర్ కి వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నంబర్ అన్ని కూడా మెసేజ్ చేసేస్తే మేము కాల్ చేసి ఒక రేంజ్ లో ఆడుకుంటాం. ఇంకాసేపట్లో ప్రాంక్ కాల్ కూడా చేస్తాము. కానీ చైతు ఇంకేమైనా క్వశ్చన్ అడగచ్చు కదా? నేను ఇన్ని క్వశ్చన్స్ అడిగాను కదా, నువ్వే అడగచ్చు కదా క్వశ్చన్. సరే చైతు, నీ కోరిక నేను ఎందుకు కాదంటాను. కాకులు ఎలా అరుస్తాయి? నువ్వు నోరు తెలిస్తే ఎలా అరుస్తావు అలాగే పేలింది కాబట్టి మొహం బ్లాక్ అయిపోయింది. పేర్లేదు కాబట్టి ఇట్లా ఉంది. పేలితే అని నవ్వేదాన్ని. నీ మీద పడింది కాబట్టి నీకు మొహంలా ఉంది. చూసారా కవరింగ్. కాకులు ఎలా అరుస్తాయి అంటే చైతు కాజల్ లాగా కావు 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 అని అరుస్తాయి అంతే. ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు పేలింది కదా. ఎందుకంటే చైతు కూడా ఉన్నాడు కదా ఇక్కడ, అందుకే పేలింది దీనికి. కాదు సరే నువ్వు చెప్పాలి. ఎలా అరుస్తుంది అంటే నీలాని మాత్రం చెప్పమాక అని చెప్పాలి. కాకి ఎలా అరుస్తాడు అంటే చేతులా అరుస్తాడు అని చెప్పాలి. సరే అలా కాకుండా కోకిల ఎలా ఉంటుంది అంటే చేతులా ఉంటుంది, కాకి ఎలా ఉంటుంది అంటే చేతులా ఉంటుంది. బికాస్ రెండు సేమ్ నా కలర్ కదా. అవును, కాకి కోకిల చూడడానికి. నేను ప్యారెట్ అన్నమాట. నువ్వు పచ్చగా లేవు కదా. పచ్చ డ్రెస్ వేసుకుంటే ప్యారెట్. లిప్స్టిక్ వేసుకున్నంత మాత్రాన పేరెంట్ అయిపోతావని మాత్రం అనుకోమాక. పేరెంటానికి వెళ్ళి ముత్తైదు అవుతావు అంతే. ఏమన్నా రాసుకోండా. అవును, పేరెంటానికి వెళ్ళినప్పుడు మేకప్ వేసుకుని వెళ్తారు కదా. వేసుకుంటారు, మా వాళ్ళు ఎవరు వేసుకోరు. అబ్బా చెప్పకు మీ వాళ్ళ గురించే చెప్పాలి. మా వాళ్ళంటే మా చుట్టాలు, మీ చుట్టాల గురించే చెప్పాలి. మేకప్ అంటే కాదు, చుట్టాలు చుట్టాలు మేకప్ మా పెంట పడి చుట్టాలు చేస్తారు ఎవరైనా సరే. ఇంత మేకప్ దాంట్లో జిగిజిగలు చంకీలు కూడా కనిపిస్తూ ఉంటాయి.
మళ్ళీ మీరు చెప్తున్నారు ఎందుకు సరే ఆన్సర్ చెప్పు కాకులు ఎలా అరుస్తాయి నోటితో అరుస్తాయి చేతు నోటితో అరుస్తాయి అది ఎలా అరుస్తాయి నోటితోనే కదా సరే కాకులు షిట్ ఎలా వెళ్తాయి అది కాదు కాకులు షిట్ ఎలా వెళ్తాయి చెప్పు ఏమో నాకు తెలియదు నాకు తెలియదు అమ్మో నేను ఎలా చెప్తాను ఇట్లాంటివి చిచ్చి సరే ఇంకొకటి చీమ మూతి కంటే చిన్నది ఏంటి దాని ముడ్డి ఎందుకు పోద్ది ఏం పోదు కరెక్టే కదా నేను చెప్పేది ఆన్సర్ లాజికల్ గా ఎస్ దాని మూతిగా నాది చిన్నగా ఉంటుంది అది తినే మేత ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ చెప్పాడు చేతు ఓ మై గాడ్ So right now it's time for a prank call. సన్ని మెసేజ్ పంపించాడు తన ఫ్రెండ్ సాయి కుమార్ కి కాల్ చేయమని. సో జమదగ్ని సాయి కుమార్ కి కాల్ చేసేద్దాం. ఒక రేంజ్ లో ఆడేసుకోవాలి చేతు నువ్వు. రొమాంటిక్ గా చెప్పదు తెలుసా అగ్ని జమదగ్ని అని. నీకు ఎలా అనిపించిందా? హలో సాయి కుమార్ మాట్లాడేది. హాయ్ సాయి కుమార్ నమస్తే అమ్మా నా పేరు కార్తిక్. నాకు విజయ్ ఇచ్చాడు మీ నెంబరు. అదే సన్నీ తెలుసా సన్నీ వాళ్ళ ఫ్రెండ్ విజయ్. నీ ఫ్రెండ్ సన్నీ తెలీదా? అన్నా సన్నీ వాళ్ళ ఫ్రెండ్ విజయ్ అన్న విజయ్ వాళ్ళ ఫ్రెండ్ నేనన్నా. అదే సాయి కుమార్ అన్న నువ్వు డబ్బులు ఇస్తావంట కదా డబ్బుల కోసం ఫోన్ చేశానన్నా. నాకు ఇస్తావు అదే ఫైనాన్స్ తిప్పుతా ఉంటా కదా నువ్వు డబ్బులు వడ్డీకి ఇస్తా ఉంటా కదన్నా డబ్బులు నాకు ఇయ్యడం లేదా మానేస్తావన్నా? హలో మానేస్తావన్నా వడ్డీ వ్యాపారం? అయ్యా మరి ఏంది అలా చెప్పిండు సన్నీ నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావు వడ్డీకి డబ్బులు ఇస్తావు అని చెప్పేసి రూపాయి వడ్డీకి ఇస్తావు అని చెప్పావు. పోనీ అన్న నేను కూడా వడ్డీ వ్యాపారం చేస్తా అన్నా. 20 రూపాయలు వడ్డీకి ఇస్తావా? పర్లేదన్న మనకి 1,00,000 కావాలి నేను కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాను. మనం యాక్చువల్లీ 10 రూపాయలు వడ్డీకి ఇస్తా ఉన్నా ఇస్తూ ఉంటాం. అకౌంట్ నెంబర్ చెప్పాలా? 7732077321. ఏంటది నువ్వు వస్తావా డబ్బులు వస్తావా? డబ్బులు వేస్తా. నాకు కాదు డబ్బులు కావాల్సిన నా పోరికి. ఫోన్ కాదు నా ఫోన్ కాదు నా పోరి పాపకి నా పెళ్ళాంకి. ఒక్క నిమిషం నా పెళ్ళాంకి ఇస్తున్నాను ఫోన్ మాట్లాడు. వస్తే మాట్లాడు 1,00,000 రూపాయలు. హలో అన్నయ్య గారు. హలో అన్నయ్య గారు నమస్కారం అండి. నమ్మేసిండు మళ్ళీ కాల్ చేద్దాం. ఓకే సన్నీ యాక్చువల్ రిక్వెస్ట్ చేసిండు కదా. సో సన్నీ వాళ్ళ ఫ్రెండ్ మనం సాయి కుమార్ కి కాల్ చేసాము. ఇప్పుడు కాల్ చేసి రివీల్ చేసేద్దాము. అన్నయ్య గారు అనగానే వామ్మో ఇది ఎవరితో ఆంటీ అని చెప్పేసి పెట్టేసిండు. బాగా ఒక్క నిమిషం మా ఆవిడకి ఇస్తున్నా. అన్నయ్య గారు ఏంటండి అలా పెట్టేశారు? అన్నయ్య గారు ఇందాక ఎందుకండి ఫోన్ పెట్టేశారు? ఎవరా అని తెలియగా? అవునా ఇప్పుడు తెలిసిందా అన్నయ్య గారు? తెలిసింది తెలిసిందిలే నువ్వెవరో నాకు తెలిసి. దాని పిచ్చి అలాగే ఉంటుంది కానీ మేము మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి మాట్లాడుతాం. చైతు కాజల్ అదే చెప్తున్నాను. చైతు కాజల్ ఈటీవీ ప్లస్ నుంచి మాట్లాడుతున్నా ఉన్నా. మీ ఫ్రెండ్ సన్నీ మాకు మెసేజ్ చేశాడు నీకు ఫోన్ చేసి కాసేపు ఆడుకోమని చెప్పి అందుకే ఆడుకున్నాం ఫోన్ చేసి. తప్పకుండా అన్న. సో సన్నీ మమ్మల్ని అడిగాడు నిన్ను ఆడుకోమని చెప్పి. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా సన్నీని ఆడుకోమని. నెక్స్ట్ సన్నీని ఆడుకోవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై అది అంటే మన మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లోని మస్తు టైం పాస్. మస్తు టైం పాస్ ప్రాంక్ కాల్ కూడా అయిపోయింది. టైం కూడా అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేయాలి. కానీ వెళ్తూ as I always say keep smiling and enjoy every second of your life. నాకు ఎందుకో వెళ్ళిపోయినప్పుడు ఒక డాన్సెస్ వెళ్ళిపోతుంది. అవునా చేతు నీకు డాన్స్ చేయాలనిపిస్తే ఇంకెందుకు లేటు వేయండి మ్యూజిక్. ఓ అవునే
music, disco, move it, slowly, music, disco, move it, slowly. Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, we want the chala naughty. Come on, baby, let's get dirty.